వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ చెట్టు మీకు తెలుసా అండి? పారిజాతం చెట్టు. ఈ చెట్టు వల్ల మన నరాల బలహీనత అండ్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. ఈ 2 అంటే ఈ చెట్టు ఆకులతో మనం చేసే రెమెడీతో మోకాళ్ళ నొప్పులు అండ్ నరాల బలహీనత 2 పోతాయంట అండి. అంటే పోతాయంటే కంపల్సరీ ఈ రెమెడీని కూడా మనం తెలుసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. మేడం మనకి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసి చూపిస్తారో, మనం ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే మేడం. వస్తాయండి. మేడం మనం ఈరోజు పారిజాతం చెట్టు ఆకులతో మనం చేసే రెమెడీ షూర్‌గా మోకాళ్ళ నొప్పులకు అండ్ నరాల బలహీనతకి రెండిటికి ది బెస్ట్‌గా పనిచేస్తుంది. సో, నా ఇంట్లో నేను రెగ్యులర్‌గా నేను ఈ మొక్కను పెంచుకుంటాను అని చెప్పేసి మీ ఇంటి దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం ఇది మొక్క. సో, మేడం ఈ పారిజాతం ఆకులతో మనం ఏం తయారు చేసుకుంటున్నాము? అండ్ అది ఎలా యూజ్ చేస్తే మన ఈ 2 ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే ఈ పారిజాతం లీవ్స్‌లో ఉన్న మెయిన్ గుణం ఏంటంటే, మన జాయింట్స్‌లో ఉన్న అంటే జాయింట్స్‌లో బలం లేకుండా వాళ్ళ గానీ, లేదంటే మనకి బోన్‌కి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ రావడం గానీ, నర్వ్ కంప్రెషన్స్ గానీ అన్నిటికి బెస్ట్ సొల్యూషన్. పాతకాలంలో పారిజాతం ఆకుల్ని ఏ పెయిన్స్ వచ్చినా గూడా ఈవెన్ దో దీన్ని ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే, ఈవినింగ్ టైమ్స్ టీ చేసుకొని తాగేవాళ్ళు. నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగేవాళ్ళు. ఎప్పుడన్నా ఎక్కువ పెయిన్ ఉందనుకోండి, పారిజాతం ఆకుల్ని, జామాకుల్ని మంచిగా దంచేసి ఆ జ్యూస్‌ని మోకాళ్ళ మీద మంచిగా పట్టి లాగేసి బాగా టైట్‌గా కట్టేవాళ్ళు. ఆ కట్టి తీసేసిన తర్వాత ఆ పట్టి మన మన నువ్వుల నూనెలో కొద్దిగా వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం ఈ మూడిటిని కలిపేసి ఆయిల్ రాసేవాళ్ళు. ఓకే మేడం. ద బెస్ట్ సొల్యూషన్ అండి. ఎందుకంటే ఓకే. చాలా వరకు నా దగ్గరికి ఏమైనా కేసెస్ జాయింట్ పెయిన్స్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ ఇలాంటి టైప్ ఆఫ్ పెయిన్స్ గానీ, ఇంకోటేంటంటే నరాల బలహీనత, తిమ్మిరి పట్టడం గానీ, ఇలాంటి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా నేను ఫస్ట్ ఇది చెప్తాను. వాళ్ళంటారు ఇప్పుడు ఇక్కడెక్కడ దొరుకుతది మేడం అంటే, నేను స్పెషల్లీ క్లినిక్‌లో పెట్టిచ్చేసి ఆ చెట్లని కొన్ని చెట్లని ఇచ్చి పంపిస్తాను. మరీ లేదు అన్నట్టు వాళ్ళకి. ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ లీఫ్ అంట నేను. స్పెషల్లీ ఎందుకు అని చెప్తానంటే, దీంట్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌గా గానీ, యాంటీ అలర్జీగా పనిచేస్తది, యాంటీ వైరల్‌గా పనిచేస్తది. దీంట్లో ఉన్న సహజ గుణం, దీంట్లో ఉన్న అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్‌ని రకరకాల సమస్యలని క్యూర్ చేసే గుణాన్ని కలిగి ఉంది అన్నమాట. ఓకే. ఎందుకంటే అదే చెప్తున్నాను. ఎవరన్నా అమ్మమ్మలు గానీ, ఎవరైనా ఉంటే మాత్రం అడగండి. దీన్ని పట్టీలాగా యూజ్ చేయించేవాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు. ఓకే. సో, స్పెషల్లీ నేను ఒకటి చెప్తాను. పెయిన్స్ ఉంటే మాత్రం దీన్ని తెప్పించేసుకొని, జామాకుని తెప్పించేసి మంచిగా దంచిచ్చేసి, ఆ దంచిన తర్వాత ఆ పేస్ట్ ఉంటుంది కదా! ఆ పేస్ట్‌ని మోకాళ్ళ మీద బాగా పెట్టి ఒక మంచి కాటన్ క్లాత్‌ని కట్టేసేయండి. అలాగా ఒక 2, 3 అవర్స్ ఉంచి దాన్ని పట్టీని తీసేసాక కొద్దిగా నువ్వుల నూనె తీసుకోండి. ఒక జస్ట్ 2, 3 స్పూన్లంత నువ్వుల నూనెలో వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం అని మనకు ఆయుర్వేదిక్ షాప్స్‌లో ఎక్కడైనా దొరుకుతాయి. క్లినిక్‌లో ఈవెన్ నేను ప్రిపేర్ చేసి నేను ఆయిల్ కూడా ఇచ్చేదాన్ని ఇంతకుముందు క్లినిక్‌లో. సో, ఆ ఆయిల్‌ని మనం మంచిగా రాసేసామనుకోండి, ఎక్కడ తిమ్మిరున్నా, నెక్ పెయిన్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్నా, ఎక్కడ నొప్పి ఉన్నా కూడా ఈ ఆయిల్ రాసేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది ఇంటేక్ ఏం తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అని చాలా మంది వీడియోస్ చెప్పారు. Yes, ma'am. అడిగారు నన్ను కామెంట్స్‌లో. వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనం ఏం చేస్తామంటే, మనం స్పెషల్లీ ఇప్పుడు పారిజాతం ఆకులు నేను చెప్పాను కదా! నేను మన క్లినిక్‌లో పెట్టిన చెట్లే ఇవి. సో, నేను పారిజాతం ఆకుల్ని ఒక 2 ఆకులు తీసుకుంటాను ఇలాగా. 2 ఆకులు జామాకులు తీసుకుంటాను. మన ధనియాలు, కొద్దిగా జీలకర్ర. సో, వీటన్నిటిని పావు స్పూన్ జీలకర్ర తీసుకోండి, పావు స్పూన్ ధనియాలు తీసుకోండి, 1 లేదా 2 జామాకులు తీసుకోండి, మన పారిజాతం ఆకులు 2 ఆకులు. ఒక 2 నిమిషాలు మరిగించాలండి. మన కషాయం అంటే ఒకటి ఐడియా ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్ళని హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు వేడి చేస్తూ ఉంటారు. అది ఎప్పుడైనా వాతం ఎక్కువైపోయి లోపల ఇరిటేషన్స్, మోషన్స్ అవుతాయి. అలా ఎప్పుడు చేయొద్దు. జస్ట్ 2 నిమిషాలు మరిగించి, ఇప్పుడు నేను ఎలా చేస్తానో అలా చేసుకోండి. జస్ట్ ఒక 250 ml వాటర్ తీసేసుకోండి. ఓకేనా? 250 ml వాటర్లో ఒక అర స్పూన్ అంత జీలకర్ర తీసుకోండి. అర స్పూన్ అంత జీలకర్ర, ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నల్ల జీలకర్ర వేస్తే ఇంకా మంచిదండి. ఈవెన్ ఎందుకంటే మ్యాక్సిమం నరాల బలహీనత చాలా వరకు డయాబెటీస్ వాళ్ళకి వస్తుంది. మనం కూర్చొని 2 నిమిషాలు లేచిన వెంటనే వాళ్ళకి నరాలని తిమ్మిరి పట్టడం, జాయింట్ పెయిన్స్, చాలా బలంగా కూడా అనిపించారు అనమాట, బలహీనంగా అనిపిస్తుంటారు. అలాంటి వాళ్ళకి నల్ల జీలకర్ర వేసుకుంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి జామాకులు పారిజాతంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. ఆటోమేటిక్గా నరాల బలహీనత కానీ, జాయింట్ పెయిన్స్ కానీ కంట్రోల్ అవుతాయి మనం. ఇలాగా మనం పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ధనియాలు వేసాక జామాకు కూడా వేసేసుకోవాలి. మనం పారిజాతం ఆకుల్ని ఒక 2 ఆకులు వేసేసుకుందాము. 2 ఆకుల్ని మంచిగా మనం 2 ఆకులు ఇలా వేసేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలండి, ఎక్కువసేపు మరిగించకూడదు. ఇలా మంచిగా
వేడి చేసేసాక దీంతో కావాలంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటి నేను ఎందుకంటే ఈ వాటర్ మ్యాక్సిమం పరిగడుపున తాగమంటాను. పరిగడుపున అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మనం ఏం తీసుకున్నా కూడా పొట్టలేక అది జీలకర్ర వాటర్ కానీ, ధనియాల వాటర్ కానీ, జామ కానీ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మన బాడీలో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద తొందరగా వెళ్ళి ఎఫెక్టివ్గా పనిచేయడానికి పరిగడుపుని తీసుకోమంటుంటాను నేను. సో పరిగడుపుని తీసుకుంటుంటాం కాబట్టి నేను లెమన్ కూడా ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ మెయిన్ రావడానికి 70% జనాల్లో బరువు ఉండడం వల్ల ఆ బరువు కూడా తగ్గాలి కదా. ఆ బరువు తగ్గడానికి జామాకు పనిచేస్తుంది, పారిజాతమ్మకు పనిచేస్తుంది. బరువు తగ్గడానికి లెమన్ కూడా పనిచేస్తుంది. అంటే ఒక గురి అన్ని సమస్యలు పోతాయంటారే అలాంటిది ఇది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఎప్పుడైతే మనం రెడీ చేస్తున్నాం అసలు ఎందుకు కారణం అసలు అంటే నరాల ప్రాబ్లం కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఎందుకు వస్తున్నాయి చాలా మంది మన ప్రేక్షకులకు తెలియదు. అసలు ఎందుకు వస్తున్నాయి మన ప్రేక్షకులు? బేసికల్ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక చోట కూర్చున్నాడు అనుకోండి, గంటలు గంటలు అక్కడే కూర్చుంటాడు. అది టీవీ చూడడానికి అలాగే కూర్చుంటారు, సిస్టమ్ ముందర కూర్చుని అలా కూర్చుంటారు. పిల్లలు కూడా అది అలవాటు అయిపోయింది. నేను లెగిసి నడుస్తూ ఉంటే జాయింట్స్ మధ్యలో మొబిలిటీ ఉంటుంది, అంటే మూవ్మెంట్ ఉంటుంది. ఆ కదలిక ఉంటేనే సెట్ అవుతాయి. ఆ కదలిక లేకుంటే ఏమవుతుంది, స్టిఫ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక మనిషిని ఒక రూమ్ లో ఇలా కూర్చొని పెట్టేసాం అనుకోండి, 4 రోజుల తర్వాత లెగుస్తున్నాడు చాలా జాయింట్స్ అన్ని పట్టేస్తాయి. అలాగా ఒక మనిషి లేకపోతే చిన్న చిన్న నర్వ్స్ కదా, నరాలు ఎన్ని వేల కొద్ది నరాలు ఉంటాయి మనకి, అవన్నీ ఫ్రీ అవ్వాలంటే లెగిసి నడుస్తుంది. ఆ నడిచే తత్వం కోల్పోయారు జనాలు, చేయట్లేదు అది. అండ్ యోగాలు అంటారా, చాలా వరకు చెయ్యరు. యోగా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదంట నేనైతే. సో ఇంకోటి ఏంటంటే మనం బరువు పెరిగిపోవడం ఒకటి, తిండి ఫుడ్ ఏది పడితే అది తినేసాడు, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఆ బరువే మెయిన్ కారణం అంట. బరువు మెయిన్ బరువు ఉండే వాళ్ళలోనే చాలా వరకు ఈ సమస్యలు ఉంటాయి. సో బరువు ఉండే వాళ్ళలో డయాబెటీస్ ఉంటుంది, డయాబెటీస్ ఉండే వాళ్ళలోనే జాయింట్ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. అన్నిటినీ సమంగా పనిచేసేది ఎఫెక్టివ్ గా పనిచేసేది. అయిపోయింది, ఇంకా ఆపేసేద్దాం. జస్ట్ ఎప్పుడైనా సరే కషాయం 2 నిమిషాలు వేడి చేయమంటానండి. ఎక్కువ కషాయం వేడి చేసేస్తా ఉంటారు కొంతమంది, అల్లం వేస్తారు, వెల్లుల్లి వేస్తారు, అలాంటివి అస్సలు వేయకూడదు. వేస్తే అదన్నా ఇదన్నా వేసుకోవాలి ఏదన్నా ప్రాబ్లం ఉంటే. బట్ ఇప్పుడైతే మనం నరాల బలహీనత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ మనం ఇలాగా జస్ట్ లైట్ గోల్డెనిష్ కలర్ లో వచ్చేస్తే వాటర్ సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో దీంట్లోకి మ్యాక్సిమం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోమంటాను నేను. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. పొద్దున్నే పరిగడుపుని తాగండి. మనం ఇది తీసుకోవడం స్టార్ట్ చేశాక మనకి చాలా వరకు కొంతమంది క్రేవింగ్స్ ఉంటాయి, ఎదురుగా ఏది ఉన్నా కూడా తినాలనిపిస్తుంది. ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఫుడ్ కూడా మనకి టైంకి తినాలనిపిస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు దీనివల్ల. సో ఈ క్రానిక్ గ్యాస్ట్రిక్ బర్బ్స్ రావడం, పొట్ట ఉబ్బినప్పుడు అనిపించితే మాత్రం ఈ వాటర్లో లెమన్ వేసుకోకండి. ఓన్లీ జీలకర్ర, ధనియాలు, జామాకు, పారిజాతం ఆకులు వేసుకొని మరిగించుకొని తాగితే సరిపోతుంది. లేదు ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు మనం లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని తాగిన వాటర్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాకుండా బాడీలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, అండ్ ఇంకొక మంచి గుణం ఏంటంటే జామాకుల్లో, పారిజాతమాకుల్లో యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తాయి. మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవ్వకుండా. సో అన్ని రకాల సమస్యలు, మోషన్ సమస్య పోతుంది, జాయింట్ పెయిన్స్ పోతాయి, ఎందుకంటే బరువు తగ్గుతుంది. సో సర్వరోగ నివారణ అంటాను నేను ఈ కషాయాన్ని. రెగ్యులర్గా తీసుకోండి, హెల్దీగా ఉంచుకోండి, యాక్టివ్గా ఉండండి, యోగా చేసుకోండి, ప్రాణాయామ, మెడిటేషన్ కంపల్సరీ చేయండి. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి. స్ట్రెస్ పెరిగిపోయినా కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం ఆడవాళ్ళలో, దానివల్ల కూడా వెయిట్ పుట్టడం, దానివల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి సో అన్నిటికీ బెస్ట్గా యూజ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ నరాల బలహీనతకి అయితే 100% యూజ్ అవుతుందండి. మీరు ఒక 20 days రెగ్యులర్గా పరిగెడపని వాటర్ చేసుకొని తాగండి అండ్ హెల్దీగా ఉండండి. మీరు ఆ డిఫరెన్స్ ఈజీగా గమనించవచ్చు మీరు కొన్ని రోజుల్లోనే. సో కంపల్సరీ తీసుకోండి. మేడం, నరాల బలహీనతకి ఒక మంచి రెమెడీ అయితే అంటే ఇది ఎర్లీ మార్నింగ్ పరగడకుండా తీసుకోవాలని చాలా చక్కటి రెమెడీ చెప్పారు. చూశారు కదండి, ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా తీసుకోగలిగితే మీకు అంటే అరకాల మంటలు అండ్ నరాల బలహీనత ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం మోకాల నొప్పులకు మేడం చెప్పారు కదా, కట్టు ఎలా కట్టుకోవాలి, తర్వాత ఎలా దానిపైన మేడం చెప్పినట్టు అప్లై చేసుకుంటే ఈజీగా మోకాల నొప్పులు అయితే తగ్గిపోతాయని చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ పాటించండి. మీరు పాటించిన తర్వాత మీకు ప్రాబ్లం తగ్గిన తర్వాతే కామెంట్ చేయండి. మేడం, మన ప్రేక్షకులకైతే చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.